హాయ్ నమస్తే అండి అందరికీ. సో ఈరోజు ఏంటంటే పర్సంటేజెస్ నుంచి ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ స్టూడెంట్ హ్యాస్ టు సెక్యూర్ 40% ఆఫ్ మార్క్స్ టు పాస్ అన్ ఎగ్జామ్. హీ గెట్స్ ఓన్లీ 45 మార్క్స్ అండ్ ఫెయిల్స్ బై 5 మార్క్స్. ద మ్యాక్సిమం మార్క్స్ ఆర్ అని వచ్చాడు. సో ఇక్కడ ఎలా చేస్తామంటే చూడండి, ఏ స్టూడెంట్ హ్యాస్ టు సెక్యూర్ 40% ఆఫ్ మార్క్స్ టు పాస్ అన్ ఎగ్జామ్ అంటే 40 మార్క్స్ వస్తే పాస్ అన్నమాట, అంటే పాస్ 40%. అయితే హీ గెట్స్ ఓన్లీ 45 మార్క్స్ అండ్ ఫెయిల్స్ బై 5 మార్క్స్ అన్నాడు. అంటే 45 మార్క్స్ వచ్చాయి, ఇంకొక 5 మార్క్స్ వచ్చుంటే పాస్ అయ్యేవాడేమో. బట్ ఇక్కడ ఏంటి, 45 మార్క్స్ రావడం వల్ల 5 మార్క్స్ అతను ఫెయిల్ అయిపోయాడు. సో అప్పుడు పాస్ మార్క్స్ ఎన్ని అన్నట్టు లెక్క. సో పాస్ మార్క్స్ ఎన్ని అంటే, సో 45 + 5, సో టోటల్ ఎన్ని 50 మార్క్స్. అయితే మ్యాక్సిమం మార్క్స్ ఎన్నో కనుక్కోమని చెప్పాడు. సో మ్యాక్సిమం మార్క్స్ అంటే మనం జనరల్గా ఎంత అనుకుంటాం, మ్యాక్సిమం మార్క్స్ 100%. సో జనరల్గా మనం ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ అంటే 100% కానీ తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే 40% వచ్చేసి 50 మార్క్స్ అయినప్పుడు, సో 40% అనేటివి 50 మార్క్స్ అయితే 100% ఎంత, ఇది అడిగిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ 1% ఎంత అవుతుంది, 5 అవుతుంది. అప్పుడు 40% అనేది 50 అయింది కదా. సో దీన్ని ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. సో 40% 20% ఇలా నోట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో 40% అంటేనేమో 50 మార్క్స్, అందులో హాఫ్ అంటే 25 మార్క్స్. సో అప్పుడు నాకు టోటల్ ఎన్ని అవుతాయి, 125 మార్క్స్. సో ఇదన్నమాట. సో క్లారిటీ వచ్చింది అందరికీ. సో 125 మార్క్స్ అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ నెంబర్ ఈస్ మిస్టేకన్లీ మల్టిప్లైడ్ బై 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3, దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఎర్రర్ అని అడిగాడు. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఒక నెంబర్తో చేయాల్సి ఇంకో నెంబర్తో మల్టిప్లై చేశారంట. సో అలా చేయడం వల్ల సమ్ ఎర్రర్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఆ ఎర్రర్ ఏంటో కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏంటంటే, సో ఈ క్వశ్చన్లో సో ఫస్ట్ ట్రూ వాల్యూ ఏంటి, ఫాల్స్ వాల్యూ ఏంటి అది నోట్ చేసుకుందాం. సో ఇఫ్ ఎ నెంబర్ ఈస్ మిస్టేకన్లీ మల్టిప్లైడ్ బై 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3. సో అంటే యాక్చువల్గా 5/3తో మల్టిపుల్ చేయాలి, కానీ వీళ్ళు ఏం చేశారు, 3/5తో మల్టిపుల్ చేశారు. యాక్చువల్ వాల్యూ 5/3, కానీ 3/5తో మల్టిపుల్ చేశారు. సో ఇలా ఉన్నప్పుడు ఎర్రర్ ఏమొస్తుంది అంటే, ఇక్కడ చూడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఇలా నోట్ చేసుకొని యాక్చువల్ వాల్యూ ఏంటి, ట్రూ వాల్యూ ఏంటి, ఫాల్స్ వాల్యూ ఇలా నోట్ చేసుకొని క్రాస్ మల్టిపుల్ చేసుకోండి. అప్పుడు నాకు 5 5 జర్ ఎంత 25, ఇదేమో 3 3 జర్ 9, ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఎర్రర్ అన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇదేమో ట్రూ వాల్యూ, ఇదేమో ఫాల్స్ వాల్యూ. సో కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటాం. ఈ రెండు డిఫరెన్స్ తీసుకొని యాక్చువల్ వాల్యూ, ట్రూ వాల్యూ ఏదైతే ఉందో అది వేస్తాం. అంటే ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 16, యాక్చువల్ వాల్యూ ఎంత అంటే 25 × 100, ఎందుకంటే పర్సంటేజ్ కనుక్కోవాలి కాబట్టి × 100 చేస్తాం. అప్పుడు నాకేమవుతుంది, 25 4 జర్ 100. సో 16 4 జర్ 64%.
ఇది ఎర్రర్ అవుతుంది నాకు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If the income tax is increased by 13%, the net income is reduced by 3%, then the rate of income tax is అని అడిగాడు. ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్లో if the income tax is increased by 13%, the net income is reduced by 3%, then the rate of income tax అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్కమ్ ట్యాక్స్ 100% అనుకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ని 100% అనుకున్నాం. అయితే సో 100% ఇలా ఇండికేట్ చేసుకో. సో దీని వాల్యూ అనేది ఏమైందంట, ఇనిషియల్గా 13% ఇంక్రీజ్ అయిందంట. సో ఇంక్రీజ్ అయింది 13%. అప్పుడు నాకు ఈ వాల్యూ ఏమవుతుంది, 113% అవుతుంది. ద నెట్ ఇన్కమ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 3% అన్నాడు. ఆ నెట్ ఇన్కమ్ అనేది రెడ్యూస్ అయిందంట. ఎంత, 3%. నెట్ ఇన్కమ్ అనేది 3% రెడ్యూస్ అయిందంట. అయితే దెన్ ద రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ అన్నాడు. సో రేట్ ఆఫ్ ఇన్కమ్ ఇదేమవుతుంది, 97%. ఎందుకంటే 3% రెడ్యూస్ అయింది కాబట్టి 97% అయింది. ద రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నప్పుడు ద రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే యాక్చువల్ వాల్యూ అంటే ఈ యొక్క వాల్యూ అంటే యాక్చువల్ వాల్యూ అంటే ఓవరాల్గా నెట్ ఇన్కమ్ ఎంత డిక్రీజ్ అవుతుందో దాని వాల్యూ డివైడెడ్ బై వీటి యొక్క డిఫరెన్స్ వేసుకుంటే మనకి ఏమొస్తుందంటే రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వస్తుంది. అంటే 3/, సో 113కి 97కి డిఫరెన్స్. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ తీసుకుంటాం. డిఫరెన్స్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ నాకు ఎంత అవుతుంది, 16% ఇంటూ 100. ఇది చేస్తే మనకేం వస్తుందంటే నాకు ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ మనం సాల్వ్ చేసుకుంటే 4 4 16, 425 జ. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే అరౌండ్ 18.75%. ఇది వస్తుందన్నమాట. సో ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది, నాకు ఇది 4th 1 అనేది ఆన్సర్ అవుతుంది.